అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. కీర్తన 145 అధ్యాయము 20వ వచనము. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాదసన్నిధిలో చేరి ఈ విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు అనుగ్రహించినందుకై మీ నామాన్ని స్తుతిస్తున్నా, మహింపరుస్తున్నాను తండ్రి. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుడ సహోదరి, మరొకసారి ప్రభుపేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును అని ప్రభు ఈరోజు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. తన్ను ప్రేమించడం అంటే తన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవడం, ఆయన వీధులను అనుసరించి జీవించడం, ఆయన చిత్తాన్ని అనుసరించి ఈ లోకంలో ముందుకు కొనసాగేటటువంటి వారిని ఆయన ఆశీర్వదించేవారిగా, వారిని కాపాడేవారిగా ఉన్నట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది. 91వ కీర్తనలో కూడా మనం చూసినప్పుడు, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, దీర్ఘాయువు చేత అతను నేను తృప్తిపరిచెదనని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితంలో నీవు కలిగి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి నువ్వు భయపడేవాడిగా ఉంటున్నావేమో. అయితే నీవు దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఉన్నట్లయితే, దేవుని నామాన్ని మహిమపరిచేవాడిగా ఉన్నట్లయితే, దేవుని నామాన్ని స్తుతించేవాడిగా ఆరాధించేవాడిగా ఉన్నట్లయితే నిన్ను ఆయన కాపాడుతారని వాక్యము సెలవిస్తుంది. షద్రకు, మేషగు, అబేద్నెగోలు దేవుణ్ణి ప్రేమించినటువంటి వారిగా ఉన్నారు కనుక ఆ యొక్క అగ్నిగుండం నుంచి దేవుడు వారిని కాపాడినట్లుగా మనం చూడవచ్చు. దానియేలు కూడా దేవుణ్ణి ప్రేమించినటువంటి వారిగా ఉన్నారు కనుక సింహపు బోన్ నుంచి దానియేలును కాపాడినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించవచ్చు. కనుక నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ వ్యాధి బాధలతో బాధపడుతున్నా, ఏ ఇబ్బందికరమైన పరిస్థితుల్లోంచి నువ్వు వెళుతూ ఉన్నా, ఆయన్ని ప్రేమించినటువంటి వారిగా నీవు ఉన్నట్లయితే ఆయన నిన్ను కాపాడి నిన్ను ఆశీర్వదిస్తారని మరొకసారి ప్రభుపేట గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాను. మరొక సమయంలో మీ పాదసన్నిధిలో చేరి ఈ విధంగా ప్రార్థించిన సమయాన్ని మీరు దయచేసినందుకై మీ నామాన్ని స్తుతిస్తున్నాను, మహింపరుస్తున్నాను తండ్రి. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును అనే మాట ద్వారా ఈరోజు మాతో మాట్లాడేందుకే వందనాలు స్తోత్రాలు. ప్రభువా, మరి ముందు మీరు అయ్యా మరి మమ్మల్ని ప్రేమించారు కనుక ప్రభువా, మమ్మల్ని ప్రేమించేవారిగా మమ్మల్ని మీరు తీర్చిదిద్దుకున్న విధానం బట్టి వందనాలు. కనుక అయ్యా మరి మీరు ప్రేమామయుడని, దేవుడు ప్రేమ స్వరూపని వాక్యము సెలవిస్తూ ఉంది. అలాంటి మిమ్మల్ని మేము ప్రేమించినట్లయితే మా జీవితంలో ప్రభు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేటటువంటి దేవుడు అని ప్రభువా, మరొకసారి మీరు గుర్తు చేసినటువంటి మీ యొక్క లేఖన భాగం బట్టి కూడా మీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ అయ్యా మరి మీ కృపగల హస్తాలకి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని అప్పగించుకుంటూ బలహీనంగా ఉన్న వారిని కూడా మీరు స్వస్థపరచమని ప్రభువా, తిమోతి గారి విషయంలో ప్రార్థన చేస్తున్నాం. అయ్యా వారికి కావలసిన ఆరోగ్యం అనుగ్రహించండి. మరి ఈరోజు మరి రాజమండ్రి వెళ్తున్నప్పుడు వారి ప్రయాణంలో మీరు తోడుగా నడిపించమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటా ఉన్నాను తండ్రి. సోని సిస్టర్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నా, పెడుకున్న బలహీనతను కూడా మీ నామంలో తొలగించండి ప్రభువా. లక్ష్మి అనే సిస్టర్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం, తనకున్నటువంటి బలహీనత నుంచి కూడా విడుదల దయచేసి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక, ఆమేన్.